నీ జీవితంలో నిజాలు మాట్లాడి ఓడిపోయిన సందర్భాలు ఎన్నో ఉండొచ్చు. ఎవరు చెప్పారు భయ్యా నిజం చెప్తే ఆ నిజమే నిన్ను కాపాడుతుందని? అది అబద్ధాలు చెప్పేవారినేగా రాజులా నిలబెడుతుంది అని నీకు అనిపించవచ్చు. నిజానికి మాట్లాడే పద్ధతే తెలియదు, అబద్ధాన్ని చూడు ఎంత తీయగా మాట్లాడుతుందో అని నీకు అనిపించవచ్చు. కానీ అది నిజం కాదు మై ఫ్రెండ్. నిజమేంటో తెలుసా? నిజం చెబితే ఆ నిజం నిన్ను పక్క కాపాడుతుంది. ఎలా? విను. ధర్మో రక్షతి రక్షిత. దీనికి అర్థం ఏంటో తెలుసా? ద ధర్మ ప్రొటెక్ట్స్ దోస్ హూ ప్రొటెక్ట్ ఇట్. ధర్మాన్ని కాపాడే వాళ్ళని ఆ ధర్మమే కాపాడుతుందని. ఆ క్షణంలో అనిపించవచ్చు నీకు అబద్ధాలు చెప్పేవారు గెలుస్తున్నారని, కానీ అది నిజం కాదు. ఎక్కడైతే ధర్మం ఓడిపోయిందని నీకు అనిపిస్తుందో గుర్తుపెట్టుకో, అక్కడ కర్మ అనేది తన పని మొదలుపెట్టిందని అర్థం. అబద్ధాలు చెప్పి మంచితనంగా నటించే వాళ్ళ ముందు నీవు చెడ్డవాడివి లేదా చెడ్డదానివి అయినందుకు నువ్వు గర్వపడు. ఏమైంది? అబద్ధాలు చెప్పి వాడు సమాజం దృష్టిలో గెలిచాడు అనుకోండి, వాడి లోపల నుండి ఖాళీ ఏం ఉండదు. అదే నిజం వైపు నిలబడి నిజం చెప్పి వాడు సమాజం దృష్టిలో ఓడిపోతాడు, ఓకే. కానీ తన దృష్టిలో వాడు గెలిచాడా, వాడు రాజులా బతుకుతాడు. ఎందుకో తెలుసా? 24/7 వాడు మాత్రమే వాడితో ఉంటాడు, సమాజం ఉండదు. సమాజం ఒక్కరోజు చప్పట్లో ఒకటి వెళ్ళిపోతుంది. కానీ వాడు చెప్పిన అబద్ధం రోజు వాని ఎనర్జీని డ్రైన్ చేస్తూ ఉంటుంది. వాడు ఎట్లా అంటే బతికున్న చచ్చిన శవంలో బతుకుతాడు అంతే. చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది మనవారు ఎవరు పరాయి వారు ఎవరు అని తెలుసుకోవడానికి. నువ్వు ఒకరిని నమ్మావు, వారు నిన్ను మోసం చేశారు. అయితే అది నీ తప్పెలా అవుతుంది? అది వాళ్ళ తప్పేగా. వారు నీ ముందు మంచితనంగా నటించారు కాబట్టి నువ్వు ఆ మంచితనాన్ని నమ్మావు, ఆ ఫేక్ క్యారెక్టర్ని నమ్మావు. అంటే నువ్వు మంచితనాన్ని ఇష్టపడతావని, అంటే నువ్వు మంచితనివేగా, మంచివాడివేగా. మరి ఎందుకు బాధపడడం? లేదంటే నేను స్టూపిడ్, లేదంటే నేను ఎంత పిచ్చిదానిలా ఆలోచిస్తా, పిచ్చివాడిలా ఆలోచిస్తా, తనని ఎలా నమ్మా, నిన్ను నువ్వు క్రిటిసైజ్ చేసుకోవడం ఎందుకు? నువ్వు మంచితనాన్ని ఎంచుకున్నావు కాబట్టి, నువ్వు మోసం చేయలేదు కాబట్టి నువ్వు చాలా గ్రేట్ పర్సన్. అది నువ్వు అర్థం చేసుకోవాలి. అంతేగాని వేరే వాళ్ళ మీద బ్లేమ్ వేసుకుంటున్నావు అలా బతకడం కరెక్టే కాదు. నిన్ను నువ్వు ఇష్టపడడం స్టార్ట్ చేయాలి, నిన్ను నువ్వు హ్యాపీగా ఉంచుకోవడం స్టార్ట్ చేయాలి.